ప్రతి శనివారం రోజు చోరీ చేసే ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన విజయ్ షిండే అలియాస్ అశోక్ అనే వ్యక్తి కొంతకాలం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్లో నివాసం ఉంటూ దొంగతనాలు చేస్తున్నాడు. అక్కడ పోలీసు నిఘా పెరగడంతో నిర్మల్కు మకాం మార్చాడు. అప్పటి నుంచే నిర్మల్ జిల్లాలోని పలు ఆలయాలతో పాటు ఓ వైన్స్లో వరుస దొంగతనాలు చేశాడు. ఎలాంటి ఆచూకీ ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ చోరీలన్నీ శనివారాలే జరగడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సరైన ఆధారాలు దొరకకపోవడంతో కేసును ఛేదించలేకపోయారు. అయితే గత శనివారం మరో ఆలయంలో చోరీ జరిగింది. ఆ ఆలయంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. వరుస చోరీలు చేసింది ఒకరేనని నిర్ధారణకు వచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా భాయిన్సా దగ్గర నిందితుడిని పట్టుకున్నారు. ఆలయాల్లో చోరీ చేసిన వెండి బంగారు ఆభరణాలను విక్రయించేందుకు దొంగ భార్య పూజా షిండేకు మహారాష్ట్రకు చెందిన పాండురంగారావు అనే వెండి వ్యాపారి సహకరించినట్లుగా పోలీసులు వెల్లడించారు. వారి దగ్గర నుంచి 3 కిలోల 150 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భాగస్వామ్యం ఉన్న మిగతా ఇద్దరిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఏరియాలో మీ టెంపుల్కి ఎంత చిన్న టెంపుల్ అయినా కూడా అది సెంటిమెంట్స్తో కూడుకున్నది కాబట్టి కంపల్సరీ సీసీ కెమెరాస్ పెట్టుకోవాలని చెప్తున్నాము. కొంతమంది అంటున్నారు ఆ ఏరియాలో కరెంట్ లేదు లేదా ఇంటర్నెట్ లేదు అనేసి. ఇప్పుడు సోలార్ కెమెరాస్ కూడా వచ్చాయి. మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ కొంచెమే ఉంటుంది, కానీ ఎంతో మనము భక్తుల సెంటిమెంట్స్ని గౌరవించినట్టు అవుతుంది. మరొకసారి నేను ఆలయ కమిటీ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కంపల్సరీ సీసీ కెమెరాస్ పెట్టుకోండి. అన్ని టెంపుల్స్లో కాకపోయినా ఒక టెంపుల్లో మనం సీసీ కెమెరాలో వచ్చిన క్లూ, తర్వాత దాన్ని అలా ముందుకు వెళ్తూ ఆ పరిశోధనలో దొరికిన క్లూస్, ఇదా టెక్నికల్ ఎవిడెన్స్, ఇవన్నీ కలిపి మనము ఈ కేసుని ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇతని స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ సాటర్డే చేస్తాడు. ఇతను దొంగతనం ఎవ్రీ సాటర్డే చేస్తున్నాడు. తర్వాత ఇతను ఫోన్ వాడాడు. మనం ఏదో సిడిఆర్లు పెట్టి అట్లా కూడా లేదు. అంతా హ్యూమన్ ఇంటెలిజెన్స్ తర్వాత సీసీ కెమెరా వల్ల ఈ కేసు